దేశం నుంచి చాలామంది కూడా ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కానీ డోర్లు ఓపెన్ చేస్తే అటు నుంచి మొత్తం వచ్చేస్తారు. ఈ డోర్లు ఓపెనింగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే అందరినీ లాగితే జగన్కి సింపతి వస్తుంది, అందరినీ వీళ్ళకి అవసరం లేకపోయినా కావాలనే తీసుకుంటున్నారు అనేది ఒకటి. రెండు, వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఇక్కడ జనసేనలో, తెలుగుదేశంలో ఉన్న నాయకులకి చాలామందికి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే లోకల్గా ఆయా ఏరియాల్లో వైసీపీ నాయకులతో గత 5 ఏళ్లలో వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చితే వాళ్ళతో కలిసి వీళ్ళు పనిచేయడానికి రెడీగా లేరు. ఆల్రెడీ మనం చూసాము, చాలా చోట్ల జనసేన వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు రావడం పట్ల. అందువల్ల కూడా వీళ్ళు ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేస్తే మాత్రం వాళ్ళు వచ్చేస్తారనేది టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు కొడాలి, తర్వాత వల్లభనేని వంశీ, ఇంకొంత మంది కూడా బయటికి వచ్చేసే అవకాశం ఉంది. అంటే ఒకవేళ తెలుగుదేశం, జనసేన డోర్స్ ఓపెన్ చేయకపోయినా మేము రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాం అని చెప్పైనా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే మనం పోసాన్ లాంటి వాళ్ళని చూసాం రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారు. వీళ్ళందరిది కూడా మనం నమ్మలేం. మళ్ళీ జగన్ వస్తాడు అనుకుంటే అటు జంప్ అవుతారు వీళ్ళు, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీ చాలా కష్టాల్లో ఉంది. ఆల్రెడీ కేసులో ఒక పక్క చాలామంది జైళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు, ఇంకొంతమంది బయటకు వచ్చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుదేశం, నెక్స్ట్ జనసేన, నెక్స్ట్ బీజేపీ, లాస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్. ఎందుకంటే అక్కడ అసలు ఉనికి పెద్దగా లేదు కాంగ్రెస్. ఎందుకంటే షర్మిల మొత్తం కూడా ఇప్పటికి కూడా జగన్ మీదనే ఆమె పోరాడుతుంది, కానీ కూటమి మీద పోరాడలేదు. కాబట్టి కాంగ్రెస్కి అక్కడ ఎవరికి కూడా కాంగ్రెస్ మీద నమ్మకం లేదు. కాబట్టి కాంగ్రెస్లోకి రాలేదు. ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళినా వాళ్ళని కేసుల నుంచి ఇంకో దాని నుంచి షర్మిల కాపాడే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళు ఏంటంటే ఒకటి కేసుల నుంచి తప్పించుకోవాలి, రెండు వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగాలి. ఈ రెండు జరగాలంటే వాళ్ళు